యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము కామవరపుకోట మండలం తాడిచెర్ల గ్రామం వాస్తవ్యులు మానుకొండ రామకృష్ణ గారు, విమల గారు. వీరి తల్లిదండ్రులు సత్యం, మాణిక్యం గారు. అత్తమామలు నల్లమిల్లి సుందరరావు గారు, కేశవులు గారు మరియు గంట ఏడుకొండలు నాగమణి గారు సహకారమిస్తున్నారు. రామకృష్ణ, విమల గారులకు, సత్యం, మాణిక్యం గారులకు, సుందరరావు, కేశవ్ గారులకు, ఏడుకొండలు నాగమణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. రామకృష్ణ గారు, విమల గారు, వారి కుటుంబ సభ్యులు అందరినీ మీరు దీవించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగు. మమ్మల్ని మీరు మీ వాక్యంతో నడిపించండి. బైబిల్ గ్రంథంలోని చరిత్ర మా అనుదిన నడవడికకు, ప్రవర్తనకు తోడై ఉండినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఇది జరిగిన తరువాత, ఏది జరిగిన తరువాత? సౌలు మరణము తరువాత సౌలు కుటుంబం యాబేష్ గిలాదు వారు తీసుకుని వెళ్ళి దహనం చేసిన తరువాత, యోనాతాను కుమారుడు మెఫీబోషత్తు మాకీరు ఇంట లొదెబారుకు తరలిపోయిన తరువాత, సౌలును చంపిన అమాలేకీయుని చంపిన తరువాత కొన్ని సంఘటనలు వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇది జరిగిన తరువాత, యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చెను. చూడండి, దావీదు సిక్లగు అనేటువంటి ఫిలిస్తీయుల ప్రాంతంలో 1 సంవత్సరం 4 మాసాలు 16 months 16 నెలలు ఉన్నాడు. 16 నెలలు వేచి చూస్తూ ఉన్నాడు దేవుని కార్యం కొరకు. దేవుడు తన జీవితంలో ఎటువంటి మలుపునిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో సౌలు తన స్వయం కృతాపరాధాన్ని బట్టి చనిపోయాడు. సౌలు మరణం తరువాత దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, నేను యూదాలోనికి వెళ్ళవచ్చునా? ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు? రాజు లేని స్థితిలో ఇజ్రాయేలీయులు ఉన్నారు. యోధా గోత్రానికి చెందినవాడు దావీదు కాబట్టి దావీదు యొక్క స్వాస్థ్యం యోధాలో ఉంటుంది. తన పితరుల నుండి కలుగుతూ వచ్చిన స్వాస్థ్యంలో తాను ఉండాలి.
కానీ స్వాస్థ్యాన్ని విడిచి ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు ఇప్పుడు. అందుకే అడుగుతున్నాడు, దేవా నీ వాగ్దానం చొప్పున మేము ఉండవలసిన స్థలం యూదా దేశం కాబట్టి నేను యూదా దేశానికి వెళ్ళిపోనా వద్దా? సౌలు చనిపోయాడు కదా, ఇంకా నాకు అడ్డమేమిటి, నేను వెళతాను అని వెళ్ళలేదు సుమా. నేను యూదా దేశానికి వెళ్ళవచ్చునా అని అడిగి దేవుని పర్మిషన్తో తను అడుగులేస్తున్నాడు దావీదు. చాలా సందర్భాల్లో మనం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా అని మూవ్ అవుతూ ఉంటాం. అది వాక్యానికి అనుకూలమా భిన్నమా అనేటువంటి ఆలోచన కొన్ని సందర్భాల్లో విడిచిపెడుతుంటాం. దావీదు అట్లా చేయలేదు. ఇప్పుడు నాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను యూదాకి అని అనుకోలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఇది ఒక మంచి పాఠం మనం నేర్చుకోవాల్సింది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొద్దకు రావాలి. అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడును దేవుని యొద్దకే రావాలి. ఇది పాఠం. ఇక్కడ చాలా సందర్భాల్లో అనుకూల పరిస్థితులు ఉంటే దేవుని దగ్గరికి రాం, మనం మన సొంత మనసు చొప్పున చేసేస్తూ ఉంటాం. ఈ పాఠం మనం నేర్చుకుంటే ఆత్మలో ఎదుగుతాం. తద్వారా ఇతరుల ఎదుట యథార్థతను చాటగలుగుతాం. క్రిస్టియన్ ఇంటెగ్రిటీ, క్రైస్తవ యథార్థత మన జీవితాల్లో కనిపించకపోతే మనకు ప్రయోజనం ఏమీ లేదు. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవా ఇప్పుడు నేను యూదాకు పోవచ్చా? నీవు నాకు సెలవిస్తావా? ఎందుకంటే నా జీవితం, నా సమయం, నా పరిస్థితులన్నీ నీ చేతుల్లో ఉన్నాయి ప్రభు అని విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు నేను కూడా మన జీవితం దేవుని చేతిలో ఉందని గుర్తెరిగి ముందుకెళ్ళాలి. మనం కొన్ని తప్పిదాలు చేస్తాం. ఆ తప్పిదాల వల్ల మనకు నష్టం చేకూరే పరిస్థితులు వచ్చేస్తాయి. వాటిల్లో కూడా ఒక నిరీక్షణ ఉండాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ సిచ్యుయేషన్స్, కండిషన్స్. మన పరిస్థితులు అన్నింటిలోనూ దేవుని సార్వభౌమిక అధికారం ఉన్నదని గుర్తెరిగితే ఆయనపై ఆధారపడతాం, మనపై మనం ఆధారపడం. ఇదే దావీదు చేస్తున్న పని. ఇక్కడ దేవుడు జవాబిస్తున్నాడు, పోవచ్చు అని అతనికి యెహోవా సెలవిచ్చారు. నేను పోవలసిన స్థలమేది అని యెహోవాను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాడు. గమనించండి, క్లారిటీ, స్పష్టత తీసుకుంటున్నాడు ఇక్కడ దావీదు. యూదాకు పోవచ్చు అన్నాడు. యూదాకి పోతే ఎక్కడికి పోవాలి? ఏ స్థలం నా కొరకు నీవు ఏర్పరిచింది అక్కడికి వెళ్తానంటున్నాడు. స్వాస్థ్యం యూదాలో ఉంది కనుక యూదాకి ఇప్పుడైనా పోవచ్చా అంటే పోవచ్చు అనగానే మళ్ళీ అడుగుతున్నాడు, యూదాలో ఏ స్థలానికి వెళ్ళమంటారు నన్ను? ప్రభు సెలవిచ్చారు, హెబ్రోనుకు వెళ్ళు అన్నారు. అంటే స్పెసిఫిక్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, స్పష్టమైన జవాబు, ఖచ్చితమైన జవాబు దేవుని నుండి పొందిన తర్వాతే దావీదు అడుగులేస్తున్నాడు. బైబిల్లోని గొప్ప గొప్ప దైవజనులు అందరూ ఇలానే చేశారు. దేవుని సెలవు లేకుండా అడుగేయలేదు. ఈ శతాబ్దాల్లో కూడాను జీవించినటువంటి దైవ సేవకుల్లో దేవుని చిత్తం ప్రకారం అడుగులేస్తున్న వ్యక్తులు ఇంకా ఉన్నారు. తన మనసు ఆడించినట్లు కాక, పరిస్థితులు గాలి వీచినట్లుగా ఉన్నట్టుగా కాక, తన దేవునిపై ఆధారపడి నడిచేటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా దైవ సేవకుల్లో ఉన్నారు. అది మంచి లక్షణం. కాబట్టి అహీనోయమును అబీగయేలును అను ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని దావీదు హెబ్రోనుకు పోయాను. మరియు దావీదు తనతో ఉన్న వారందరినీ, వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాడు. వారు హెబ్రోను గ్రామములలో కాపురము ఉండిరి. అంతటి యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదును
మొట్టమొదట పట్టాభిషేకం చేశారు. దావీదు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. 40లో మొదటి 7 సంవత్సరాలు హెబ్రోను అను యూదా స్థలంలో రాజుగా పట్టాభిషేకం పొంది పరిపాలన చేశాడు. స్వజనుల మధ్య తాను రాజుగా ప్రకటించబడ్డాడు. అనుమతి దేవుని చేత పొందాడు. ప్రజలు అతను అంగీకరించారు. నీవు మాకు రాజుగా ఉండాలని హెబ్రోనులో ఉన్నటువంటి దావీదు వద్దకు వచ్చి అతనిని పట్టాభిషేకం చేశారు. సంపూర్ణ రాజరికం 7 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు వచ్చి అడిగినప్పుడు అప్పుడు వెళ్ళాడు. అప్పటి వరకు వెళ్ళలేదు. దావీదు తాను అధిపతి అవటానికి తొందరపడలేదు. ఎక్కడ నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను కోరుకున్న స్థానానికి దేవుడే తీసుకెళ్తాడు. దానికోసం నువ్వు నేను కంగారు పడక్కర్లేదు. సింహాసనాసీనుణ్ణి చేయటానికి యోసేపును దేవుడు నడిపించాడు. దావీదును దేవుడు నడిపించాడు. అధికారం ఇచ్చేది ఆయన వశంలో ఉంది కనుక ఆయన నడిపించే వరకు ఆగాలి తప్ప సొంత అడుగులు వేస్తే అబ్షాలోము పతనమైనట్టు పతనం అయిపోతాం, సౌలు పతనమైనట్టు పతనం అవుతాం. కాబట్టి దావీదు తన తోటి వారందరినీ తీసుకున్నాడు. 600 కుటుంబాలవి. వారంతా హెబ్రోను చుట్టుపక్కల యూదా గ్రామాల్లో నివసిస్తూ ప్రారంభించినప్పుడు యూదా వారు అతనిని తమకు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. 5, 6, 7 వచనాలు యాబేష్ గిలాదు వారిని గురించిన వచనాలు. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు. ఇవి చదువుతాను చూడండి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపించాడు. కృతజ్ఞత చాటటం దావీదులో మరొక మంచి లక్షణం. శత్రువులను ప్రేమించటం, క్షమించటమే కాదు, కృతజ్ఞత చూపటం. లేదంటే ఒక మంచి పని చేసిన వ్యక్తిని గుర్తించి గౌరవించటం. అది రాజుల లక్షణం అండి. రాజుల లక్షణం ఏంటంటే మేలు చేసిన వారిని గుర్తించి వారికి మేలు చేయటం. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు కూడా అలాగే చేశాడు. మొర్దెకైని గొప్ప అధికారిగా ఆశీర్వదించాడు. చూడండి, ఇక్కడ దావీదు సౌలును పాతిపెట్టినటువంటి కుటుంబం యాబేష్ గిలాదులో ఉన్నారు. వారందరిని రప్పిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారి నాయకుని పిలిపించుకుంటున్నాడు. మీరు మేలు చేశారు ఇశ్రాయేలీయులకు అని చెబుతున్నాడు. చనిపోయిన సౌలును, అతడు చనిపోయిన తరువాత కూడాను శత్రువు అనే భావన అతని హృదయంలో ఒక వెంట్రుక వాసి కూడా కనపట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనకు వ్యతిరేకంగా లేస్తున్న వారంటే మనకు కడుపులో ఎంత మంట ఉంటుంది వారి మీద. కానీ దావీదు అలా లేడే. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడికి జీవించాడు. దేవుని బిడ్డగా సాక్ష్యం కలిగి ఉన్నాడు. శత్రువులను క్షమించే విషయంలో దావీదు స్థిరంగా కొనసాగాడు. అదే జరిగింది ఇక్కడ. యాబేష్ గిలాదు వారికి కబురు పంపిస్తున్నాడు. మీరు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టారు కాబట్టి యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుదురుగాక. మేలు చేసిన వాడు దేవుని చేత ఆశీర్వాదం పొందుతాడు. హూ ఎవర్ హీ మైట్ బి, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు యాబేష్ గిలాదు వాళ్ళు జెంటైల్ పీపుల్, అన్య జనాంగం. అయినా సరే నీతిని ప్రదర్శించిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. దేవుని విలువలను కనపరిచిన వారు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకు యెహోవా మీకు కృపను సత్య స్వభావాన్ని కనపరుచును. మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను.
మీ యజమానుడిగా సౌలు మృతి పొందును గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేశారు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాను. యాబేష్ గిలాదు వారికి ఒక అభయం ఇస్తున్నాడు. అదేమిటంటే, నేను ఇప్పుడు రాజునయ్యాను కాబట్టి మీరు బలం కలిగిన వారుగా బతకండిక, అధైర్యపడకండి, మీ పక్షంగా నేనున్నాను. వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? బలాఢ్యులవ్వండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు, వాడిని బలపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బలపరుస్తామా? మేలు చేసిన వారిని, ప్రత్యుపకారము చేసిన వారిని వెతికి వారిని బలపరచగలుగుతున్నామా? వారికి సహకరించగలుగుతున్నామా? వారిని సపోర్ట్ చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 8వ వచనం, నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు కుమారుడు, 3 చనిపోయారు, ఇతడు 4వ వాడు, ఇష్బోషెతు అతని పేరు, మహనయీమునకు తోడుకొని పోయి గిలాతు వారి మీద, ఆషేరీల మీద, ఇజ్రాయేలు మీద, ఇఫ్రాయిమీల మీద, బెన్యామీల మీద, ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఇష్బోషెతునకు పట్టాభిషేకం చేశాడు. అబ్నేరు అని సైన్యాధిపతి. ప్రభుభక్తి ప్రదర్శించాడు అబ్నేరు. అబ్నేరు సౌలుకు సేనాది. దావీదు అబ్నేరును కేకలు వేసి పిలిచి అడిగాడు, అబ్నేరు నీవు మగవాడివి కాదా? అబ్నేరుని అడుగుతున్నాడు కదా. సౌలు చెంతకు ఒక శత్రువు వచ్చాడు, నీళ్ల బుడ్డి ఈట పట్టుకుపోయాడు. అబ్నేరు నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు మరణానికి పాత్రుడు అని దావీదు చెప్పాడు. చూశారు, ఆ అబ్నేరు అన్నమాట ఇతను. తన యజమానుడైన సౌలు అతని కుమారులు 3 చనిపోయేటప్పటికి వారి కుమారులో చిన్నవాడు ఇష్బోషెతు, సౌలు కుమారుడు. అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యోదావారు మాత్రం దావీదు పక్షానే ఉన్నారు. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలం అంతయు 7 సంవత్సరములు 6 మాసములు. ఇంతలో నేరు కుమారుడుగా అబ్నేరును, సౌలు కుమారుడుగా ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సిరియా కుమారుడుగా యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టు, వారు ఆ కొలనునకు ఆ తట్టు దిగి ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీలలోనే 2 టీమ్స్ అయిపోయాయి, 2 గుంపులు అయిపోయాయి. ఒకటి యూదావారి గుంపు సైన్యం, 2 ఇశ్రాయేలు వారి గుంపు సైన్యం. దావీదు పక్షంగా యోవాబు సైన్యాధిపతి, సౌలు కుటుంబాల పక్షంగా ఇష్బోషెతు వైపున అబ్నేరు సైన్యాధిపతి. ఆ కొలను దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సేనాధిపతులు ఇద్దరు కూడా చిన్న సవాలు చేసుకుంటున్నారు. మన పిల్లలు మల్ల యుద్ధంతో చేష్టలు చేస్తారు, ఎవరు గెలుస్తారో చూద్దామని. చూడండి, ఆటగా ప్రారంభమైనటువంటి ఇది యుద్ధంగా దారితీసింది. కొన్ని చిన్న చిలిపి పనులు చెడ్డ పెద్ద కార్యాలకు దారితీస్తాయి, చెడు కార్యాలకు దారితీస్తాయి. ఇక్కడ నవ్వులాట కొరకు ప్రారంభించినటువంటిది ఏదో సరదా కోసం ప్రారంభించినట్లుగా మాట్లాడుకుంటున్నారు. యవనస్తులు మన ఎదుట మల్ల చేష్టలు చేస్తారా అని అడిగితే యోవాబు చేయొచ్చు అన్నాడు. యోవాబు దావీదు సేనాని, చేయొచ్చు అనగానే అక్కడ మల్ల యుద్ధం పోటీ ప్రారంభం. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోషెతు సంబంధులు 12 మంది, బెన్యామీనీయులు దావీదు సేవకులలో 12 మంది లేచి మధ్య నిలబడ్డారు. ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వారిని తలపట్టుకుని వారిని ప్రక్కన కత్తితో పడవగా వారు తటాలను పడ్డారు. అందువలన ఆ స్థలమునకు తెల్హత్కసూరీము అని పేరు. తెల్కత్సహూరీము అనేటువంటి పేరు. అది గిబియోనుకు సమీపం. ఆ దినమున ఘోర యుద్ధం జరిగింది అని రాశాడు. మల్ల చేష్టలు చేస్తారా అనేది ఒక స్పోర్ట్, ఒక ఆట.
ఆట స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ వాళ్ళు దాన్ని యుద్ధంగా మార్చుకున్నారు. చాలా యుద్ధాలు అంటే చాలా సమస్యలు, చాలా గొడవలు చిన్న చిన్న కారణాల చేతే ప్రారంభమవుతాయి. అవి చాలా సరదా కారణాలు కూడా కావచ్చును. వీ షుడ్ బి కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయంలో. అందుకే చిన్న అగ్గి రవ్వ కార్చిచ్చై అడవిని తగలబెడుతుంది అని అన్నారు. ఆ చిన్న కార్చిచ్చు చిన్నదేలే అగ్ని ఏముంది అని అంటే కుదరదు. ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టేస్తుంది ఆ చిన్న అగ్ని, విస్తరించేస్తుంది. హాస్యానికి కూడా తగువునకు సంబంధించిన విధముగా పోకూడదు. హాస్యానికి కూడా సీరియస్గా కాదు, నవ్వులాటకు కూడాను పరిధులు దాటినటువంటి పనులు చేయకూడదు. అది వికటించితే చాలా పెద్ద ప్రమాదం. ఇక్కడ అదే జరిగింది. వారి మధ్యన ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ ఘోరమైన యుద్ధంలో అబ్నేరును ఇశ్రాయేలు వారు దావీదు యొక్క సేవకులు ఎదుట నిలబడి పారిపోతూ ప్రారంభించారు. చూడండి, ఇక్కడి నుంచి ఒక పెద్ద తగాదాకు దారి తీస్తుంది. చరిత్ర అంతా కూడా గొడవలు పెరగటానికి కారణం ఒక పక్క సౌలు కుటుంబం అక్రమంగా దావీదును తరమటం, మరొక ప్రక్కన అబ్నేరు యొక్క చిన్ని సవాలు యోవాబు ప్రతిస్పందన, దాన్ని బట్టి యుద్ధం. ఆ యుద్ధంలో అబ్నేరు మిగతా వాడు పారిపోతున్నప్పుడు యోవాబు సహోదరులు ముగ్గురు, ఒకడు యోవాబు, రెండు అభిషై, మూడవడు ఆషాహేలు. ఈ ముగ్గురు కూడా సెరూయా అనే వ్యక్తి యొక్క కుమారులు. వీళ్ళలో ఆషాహేల్ అనేటువంటి వాడు లేడి కంటే వేగంగా పరిగెత్తుతాడు. చూడండి ఎటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో. గ్రేట్ స్పోర్ట్స్ మెన్ అన్నమాట. పరుగుల పందెంలో పెడితే ఆయన ఖచ్చితంగా వరల్డ్ రికార్డు తెచ్చేవాడేమో. ఇవాళ అట్లా అంటాడంటే ఆషాహేలు తరుగుతాడు, కానీ బలాఢ్యుడు కాదు, యుద్ధ నిపుణుడు కాదు. అతనుకున్న స్పోర్ట్ ఎంతవరకు అంటే తరవటం, పరిగెత్తడం వరకు మాత్రం బాగా పరిగెత్తాడు. కాబట్టి అబ్నేరు పరిగెడుతున్నాడు కదా, ఆషాహేలు తరుగుతున్నాడు. ఆషాహేలు తరుగుతున్నప్పుడు అబ్నేరు వెనక తిరిగి అంటున్నాడు, నీవు ఆషాహేలువా అని అడిగాడు. అవును, నేను ఆషాహేలునే అని జవాబు చెప్పాడు. అప్పుడు నీ అన్నయ్యన అబ్నేరుతో నేనేమని జవాబు చెప్పాలయ్యా? నేను నిన్ను ఒక్క క్షణంలో చంపేయగలుగుతాను కదా. నువ్వు ఎట్లాగో వచ్చావు, తరిమితే తరిమావు. మీ అన్నగారు నాకు బాగా తెలిసినవాడు, అతడు ఒక సేనాది, నేను ఒక సేనాది, మనంతా ఒకటే ఇజ్రాయేలు కుటుంబాలు కదా అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఆషాహేలు రెట్టించిన ఉత్సాహం అతని అజాగ్రత్తను జ్ఞాపకం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ చేత చేసేటువంటి చర్యలు నష్టానికి దారితీస్తాయి. ఆషాహేలు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాడు. అబ్నేరు చెప్పాడు అక్కడికి తరుగుతుంటే, వద్దయా నువ్వు వెళ్ళిపో, యోవాబుకి ఏమని జవాబు చెప్పాలి నేనంటే ఆషాహేలు వినలేదు. అబ్నేరు వంటి గొప్ప సేనానిని తరుగుతున్నాను అనుకున్నాడు తప్ప తనున్న ప్రమాదం తన అంచనా వేయలేకపోయాడు. అబ్నేరు వెనక్కు చూసుకోలేదు, వెంటనే ఆషాహేలుని చంపేశాడు అక్కడ. ఇదే చూడండి, ఇక్కడ అబ్నేరు వెనక్కి తిరిగి నీవు ఆషాహేలువా అని అడిగి, నీవు కుడికైనా ఎడకమైనా తిరిగి యవనస్తులు ఒకరిని కలుసుకుని ఆయుధాలు పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పిన, ఆషాహేలు ఈ తట్టు ఆ తట్టు చూడక అతని తరుముగా, అబ్నేరు తన తరుముట మాని తొలగిపో, నేను నిన్ను నేల కొట్టి చంపిన ఎడ్ల నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తల ఎత్తుకుంటాను అన్నాడు. నేను తొలగను అని ఆషాహేలు అనగా అబ్నేరు ఈటె మడుముతో అతను కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చిన గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిని గాని యోవాబును అభిషయును అబ్నేరును తరుముచు గిబియోను అరణ్య మార్గంలో గీహ దాటి అమ్మాయిని కొండకు వచ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువుగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము రక్షించునా, అది తుదకు ద్వేషమునికే హేతువగునని నీ వెరుగుదువు కదా.
తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు నీ జనులకు ఆజ్ఞ ఇయ్యక ముందువు అని యోవాబుతో అనెను. అబ్నేరు ఇష్బోషెతు సేనాని పారిపోతున్నారు కదా, ఆ బెన్యామీనీలు కూడా పారిపోతున్నారు. పర్వతం మీద నిలబడి కేకలేస్తున్నాడు, యోవాబు నీవెందుకు నీ ప్రజలకు తరవద్దని చెప్పవేమిటి? మేము నీ దాయాదులం కదా, మేము నీకు అన్నదమ్ములు వరుసే కదా. కత్తి చిరకాలం భక్షిస్తుందా? కత్తిని నమ్ముకొని నువ్వు బ్రతకగలుగుతావా నిత్యం? అది నష్టానికే దారి తీస్తుంది కదా, ద్వేషానికే కారణమవుతుంది కదా అని అన్నప్పుడు యోవాబు అంటున్నాడు, యెహోవా జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలవక ఉండి ఎడల జనులందరూ తమ సహోదరుని తరమకు ఉదయముననే తొలగిపోయి ఉందిరని చెప్పి బాకామోదగా జనులు నిలిచారు. ఇజ్రాయేలు వారు తరుముట వారితో యుద్ధం చేయుట మానివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, కత్తి నిత్యము భక్షించున. ఆలోచించండి, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు. ద్వేషము నాకు కారణము అవుతుంది. మన ప్రవర్తన ఇతరులు మన పట్ల ద్వేషం పెంచుకునేట్లుగా ఉండకూడదు. కదా అని రాజీ పడడం అనేది నా ఉద్దేశం కాదు. సహనం కలిగి ఉండాలనేది మన ఉద్దేశం. రాజీ పడక్కర్లేదు, సహనంతో నిలిచుంటే చాలు, దేవుడు సహాయం చేస్తాడు. అబ్నేరు పారిపోయాడు, యోవాబు యుద్ధాన్ని ఆప్చేయించాడు. అబ్నేరు యోవాబు సహోదరుడైన ఆషాహేలును చంపాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. 27వ వచనం దగ్గర మనం వాక్యాన్ని, 28వ వచనం దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాం. రేపటి వాక్య ధ్యానంలో 29వ వచనం ప్రారంభించుకుందాము. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ఎపిసోడ్ నంబర్ 3850. ఇంకా 6 మాసాలకు 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటాం. దేవుడు తన కృప చేత అద్భుతంగా ఈ పరిచర్యను నడిపిస్తున్నారు. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. నేటి ఎపిసోడ్కు సహకారము ఇచ్చిన కుటుంబం కామవరపుకోట మండలం తాడిచెర్ల కాలనీ వాస్తవ్యులు మానుకొండ రామకృష్ణ విమల గారు, సత్యం మాణిక్యం గారు, నల్లమెల్లి సుందరరావు కేశవులు గారు, గంటా ఏడుకొండలు నాగమణి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య వెన్నబిడ్డలను దీవించండి. మాకు నేర్పిస్తున్న వాక్యం కొరకు వందనాలు. ఈ సమయంలో రామకృష్ణ గారు, విమల గారిని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను రేపటి నుంచి అనుగ్రహించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.